హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు గాని నా వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మామా ఎర్త్ బ్రాండ్ నుంచి రైస్ డ్యూయూ బ్రైట్ ఫేస్ వాష్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇందులోనే మనకి ఆ డ్యూయూ బ్రైట్ కాకుండా రైస్ ఫేస్ వాష్ కూడా ఉంటుంది మామా ఎర్త్లో. కానీ నేను డ్యూయూ బ్రైట్ ఫేస్ వాష్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ రైస్ దాంట్లోనే నైట్ క్రీమ్ రివ్యూ ఇచ్చాను మామా ఎర్త్ బ్రాండ్లోని. సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే గ్లాస్ స్కిన్ టోన్ అనేది ఇది అప్లై అంటే యూజ్ చేస్తే మనకి అలా ఉంటుందని చెప్పేసి క్లైమ్ చేస్తున్నారు కదా, అది ఎంత వర్క్ చేస్తుంది మన స్కిన్లో అని నేను తీసుకున్నాను. అండ్ ఇది మెయిన్ వచ్చేసి మనకి సూట్ ఫర్ ఆల్ స్కిన్ టోన్ అనేసి క్లైమ్ చేస్తున్నారు, కానీ నాకైతే అలా అనిపించలేదు. సో ఇది నేను లోకల్లోనే తీసుకున్నాను. 250 రూపీస్ ఎంతో, నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు. 100 ml. సో 250 రూపీసే, 270 ఎగ్జాక్ట్ ప్రైస్ ఇక్కడ కనిపించింది కదా. సో ఇది వచ్చేసి మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ వాటర్, నయాసినమైడ్, అలానే నెక్స్ట్ విటమిన్ ఈ అండ్ గ్లిజరిన్ ఉంది. సో రైస్ వాటర్ వచ్చేసి మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, మన స్కిన్ కాంప్లెక్స్ని చాలా క్లీన్ అండ్ చాలా క్లియర్గా ఉంచుతుంది. అంటే మన స్కిన్ని డీప్గా క్లీన్ చేసి మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ని, డర్ట్ని రిమూవ్ చేస్తుంది, చాలా బ్రైట్గా ఉంచుతుంది, మనకు స్కిన్ కాంప్లెక్షన్ బ్రైట్గా అవుతుంది, స్కిన్ ఈవెన్గా ఉంచుతుంది. అదే మళ్ళీ నయాసినమైడ్ వచ్చేసి మన స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ని, యాక్నీ మార్క్స్ని, పిగ్మెంటేషన్ని ఫేడ్ చేస్తుంది, స్లోగా రెడ్యూస్ అవుతుంది అనమాట. అలానే గ్లిజరిన్ వచ్చి స్కిన్ని హైడ్రేట్ చేసి అండ్ మాయిశ్చరైజ్ చేస్తుంది. విటమిన్ ఈ వచ్చి అది యాంటీ ఆక్సిడెంట్. సో అది వచ్చేసి మనకి రేడియంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ని, అంటే రేడియంట్ రేస్ నుంచి. సో ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ ఇవి ఉన్నాయి. అండ్ ఇది మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే థిక్ క్రీమ్లా ఉంటుంది. క్రీమ్ అండ్ జెల్ బేస్ అని ఇచ్చారు, కానీ అలా లేదు, ఓన్లీ థిక్ క్రీమ్లా ఉంటుంది. అండ్ ఇది మనం అప్లై చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అంటే కొంచెం వైట్గా చాలా థిక్గా అనిపిస్తుంది, క్రీమ్ లాగా. ఇది మనకి కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకుని క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా డీప్గా క్లీన్ చేసి వైట్ చేస్తుంది, కాబట్టి ఫేస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, కానీ నాలా డ్రై స్కిన్ వాళ్ళైతే అసలు ట్రై చేయకండి. ఒకవేళ చేయాలనుకున్న ఒక చిన్న క్వాంటిటీ అయితే తీసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ నిజంగా చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా డ్యూయూ ఫినిష్ అయితే ఉంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫ్రాగ్రెన్స్ ఉంది. అండ్ దీని కన్సిస్టెన్సీ ఎంత థిక్గా ఉందంటే మనం ట్రావెలింగ్ అవి చేసినా ఒకవేళ క్యాప్ ఊడిపోయినా సరే అది పోదు. అంటే నేను ఓపెన్ చేస్తే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో అలాగా. అండ్ మీకు ఆయిలీ, యాక్నీ ప్రోన్, అలానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇది మనకి స్కిన్లో చాలా డీప్గా క్లీన్ చేస్తుంది, కాబట్టి స్కిన్ని బ్రైటన్గా ఉంచుతుంది, స్కిన్లో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోద్ది. అలానే స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఫేర్ అవుతుంది అనమాట. నాకు బాగా నచ్చింది అనమాట. కాకపోతే డ్రై స్కిన్ వల్ల నా స్కిన్ కొంచెం బ్రేక్అవుట్స్ అవుతుంది, అలానే స్కిన్ కొంచెం ఇరిటేషన్లా అనిపిస్తుంది, ఎందుకంటే మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ కూడా పోతుంది. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ పోవాలని వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి న్యాచురల్ ఆయిల్ కూడా మన స్కిన్లో పోయి స్కిన్ ఇంకా డ్రైలా అయిపోతుంది కొంచెం సేపటికి. కానీ ఇది నిజంగా స్కిన్ చాలా బ్రైట్ చేస్తుంది, మంచి ఫేస్లో గ్లో ఉంది. అలానే ఒక గ్లాస్ స్కిన్ టోన్ లాగా అయితే లేదు, కానీ స్కిన్ చాలా వైట్గా, చాలా గ్లోగా, చాలా బాగుంది. ఒకవేళ మీది నాలా డ్రై స్కిన్ అయితే ట్రై చేయకండి, ఎందుకంటే స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో ఏమంటే నేను యూజ్ చేద్దామని తీసుకున్నాను, నాకు సూట్ కాకపోతే మా మమ్మీకి ఇచ్చేసాను. సో ఇప్పుడు మీ డ్రై స్కిన్ అయితే అసలు తీసుకోకండి. ఒకవేళ ట్రై చేయాలి, మీకు ఫేర్గా కనిపించాలనుకుంటే లిటిల్ క్వాంటిటీ అయితే తీసుకొని ఫేస్ అయితే వాష్ చేసుకోండి. డైలీ 2 times వాష్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేసుకోండి, లేకపోతే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే
ఉంటుంది. సో నేనైతే ఒక 4-5 డేస్ యూజ్ చేసి వదిలేసాను. ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అయిపోయి కొంచెం హార్ష్‌గా అయిపోయింది. అలా మనకి స్కిన్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ అది మంచిగా అవ్వడానికి టైం పడుతుంది కదా! కానీ స్కిన్ చూసారా, నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత క్లీన్‌గా ఎంత బ్రైట్‌గా ఉందో. సో ఇది మంచి డ్యూయీ ఫినిష్ ఇస్తుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే లైట్‌గా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ ఇష్టపడపోయిన వాళ్ళు అవాయిడ్ చేసేయండి. అలానే ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళు అవాయిడ్ చేసేయండి. అదే మీది ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళైతే సూపర్ అనమాట. మీకు ఈ ఫేస్ వాష్ చాలా బాగుంది. లుక్ వైజ్గా చూసుకుంటే స్కిన్ చాలా గ్లోగా ఉంది. అలానే స్కిన్లో డ్యూయీ ఫినిష్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్ అలానే డర్ట్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ స్కిన్ అలానే హైడ్రేట్గా ఉంటుంది. ఓన్లీ అది ఆయిలీ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది కానే కాదు, మన స్కిన్ టైప్కి సూట్ కాదు. రిమైనింగ్ ఏ స్కిన్ టైప్కైనా బాగుందనమాట. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ డ్రై స్కిన్ వాళ్ళైతే చేయకండి. ఒకవేళ కావాలి అంటే క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుని అప్లై చేసుకోండి. లైట్గా ఫ్రాగ్రెన్స్ ఉంది, ఫ్రాగ్రెన్స్ కూడా పడిపోయిన వాళ్ళు స్కిప్ చేసేయండి. నా వీడియో లైక్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.